రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఇరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో సంక్షోభం ఉంది. సైన్యము ప్రధానమంత్రి పైన తిరుగుబాటు చేసింది. ఒక కీలుబొమ్మని, అమెరికా కీలుబొమ్మని తీసుకొచ్చి ప్రధానమంత్రి అన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పదవిలో పెట్టారు. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆయనకి రాజకీయ పార్టీ లేదు, ఆయన ప్రధానమంత్రి అయిపోయారు. ఆయన ప్రధానమంత్రి అయ్యాక చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి? ప్రజల మేలు కోసం పథకాలను ప్రవేశపెట్టడము, లేకపోతే కార్యక్రమాలను మొదలుపెట్టడం కాదు. దేశంలో అల్లకల్లోలం ఉంది, అట్టుడుకుతోంది, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడలేదు. ఆయన ఏం చేశారు? తన మీద ఉన్నటువంటి 81, 82 కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నింటినీ రద్దు చేసేశారు. ఇది ఆయన చేసిన పని. ఇరుగున ఇలా జరుగుతుంటే పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్లో కూడాను సైన్యం, సంక్షోభం, ఈ రెండు కొనసాగుతున్నాయి. సైన్యము పాకిస్తాన్ని సరిదిద్దటమో లేకపోతే పాకిస్తాన్లోని వ్యవస్థల్ని బలోపేతం చేయటమో చేయకుండా అంతర్గత కలహాల్లో నిమగ్నమై ఉంది. సైన్యంలో వన్ అప్ మ్యాన్షిప్ నడుస్తోంది. ఎవరు అధిపతి, ఎవరు పై చేయి, ఎవరిది కింద చేయి అన్నది పాకిస్తాన్ సైన్యంలో నడుస్తోంది. పాకిస్తాన్ సైన్యంలో గతంలో కనీ విని ఎరుగనటువంటి సంఘటన జరిగింది. అదేంటంటే ఐఎస్ఐ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఐఎస్ఐ చీఫ్ పాకిస్తాన్లో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఫస్ట్ ఆర్మీ చీఫ్, సెకండ్ ఐఎస్ఐ చీఫ్, సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నటువంటి పనిచేసినటువంటి మాజీ ఐఎస్ఐ చీఫ్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ అహ్మద్ని అవినీతి ఆరోపణల్లో అరెస్ట్ చేశారు. ఈయన ఒక పారిశ్రామికవేత్త దగ్గర నుంచి ఆయన ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని, కరెన్సీ నోట్లని దొంగిలించుకు వెళ్ళారని, దాదాపు 400 తులాల బంగారాన్ని తీసుకెళ్లారని, లెక్క చెప్పలేనంత కరెన్సీ నోట్లను తీసుకెళ్లారని ఈయన మీద ఆరోపణ. ఆ డబ్బు తిరిగి ఇవ్వమని చెప్పి సైనికాధికారులు అడిగితే ఈయన ససేమిరా అన్నారు. అనేటప్పటికీ ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆయనను కోర్టు మార్షల్ చేయబోతోంది. అంటే పాకిస్తాన్ ఆర్మీలోనే ఫస్ట్ మోస్ట్ పవర్ఫుల్, సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్లుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు. వాస్తవానికి ఈ ఆధిపత్య పోరుకు ఒక నేపథ్యం ఉంది. నేపథ్యం ఏంటంటే, ఈ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఇతను ఐఎస్ఐ చీఫ్గా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్కి బాగా దగ్గరయ్యారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఈయన రహస్యంగా సమాచారాన్ని చేరవేసేవారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్లో తిరుగుబాటు చేసేవాళ్ళు, ముస్లిం లీగ్లోను, అలాగే పీపీపీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో ఉన్నవాళ్ళు, సైన్యంలో కూడాను ఎవరు ఏమిటి అన్నటువంటి అన్ని వివరాల్ని ఈ ఫైజ్ అహ్మద్ అందించేవారు. ఈ ఫైజ్ అహ్మద్, ఇమ్రాన్ ఖాన్ ఒక దశలో ఫైజ్ అహ్మద్ని ఆర్మీ చీఫ్ చేయాలని నిర్ణయించారు. అయితే పాకిస్తాన్ ఆర్మీలో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారము ఏదో ఒక కోర్ కమాండర్గా పనిచేస్తే తప్ప, రావల్పిండి కోర్ కమాండర్గా పనిచేస్తే తప్ప ఆర్మీ చీఫ్ కాలేరు. రావల్పిండి కోర్ కమాండర్గా లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ పని చేయలేదు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారంటే, ఇతన్ని కోర్ కమాండర్గా లేకున్నా కూడా ఆర్మీ చీఫ్గా చేయండి, లేకపోతే ఐఎస్ఐనే ఒక కోర్గా ప్రకటించి ఆ కోర్ యొక్క కమాండర్గా అయినని ప్రకటించి నేను ఆర్మీ చీఫ్ చేయండి అని చెప్పి, తరువాత ఆర్మీ చీఫ్ ఈయన కావాలి అంటే అంతకు ముందున్నటువంటి కమర్ జావేద్ బాజ్వా స్థానంలో ఫైజ్ హమీద్ని నియమించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు జరిగింది. ఆయనను సైన్యము అరెస్టు చేయించింది. అరెస్టు చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్లే ముందు ఆయన పార్టీని పూర్తిగా రికగ్నిషన్ని తీసేశారు. ఈ మొత్తము ప్రక్రియలో ఆసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్ అయ్యారు. ఆర్మీ చీఫ్ అయిన వెంటనే ఫైజ్ హమీద్ రిజైన్ చేశారు. ఎందుకంటే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. రిజైన్ చేసి ఈయన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్లో చేరేందుకు ప్రయత్నించారు. పార్టీని రద్దు చేసేటప్పటికీ ఈయన బయటకు వెళ్ళలేక, పాకిస్తాన్ని వదలలేక, ఏ రాజకీయము చేయలేక మూలన కూర్చున్నారు. అయితే ఈయన దగ్గర చాలా పెద్ద చిట్టా ఉంది.
కాబట్టి ఆసిమ్ మునీర్ తన ఆధిపత్యాన్ని సైన్యంలో పూర్తిగా ప్రస్థాపించుకునేందుకు, దేశం మీద పట్టు సాధించేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి కీలుబొమ్మ ప్రభుత్వం ఏదైతే ఉందో షబాజ్ షరీఫ్ ప్రభుత్వము, షబాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన పూర్తి అజమాయిషీ సంపాదించే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ సమర్థకుడు అయినటువంటి తన ప్రత్యర్థి అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ని అరెస్ట్ చేయించారు. ఇప్పుడు ఆయనని జైలుకి తీసుకెళ్లారు, కోర్టు మార్షల్ చేస్తారు. ఈయనను ప్రో ఇమ్రాన్ అని కూడాను చెప్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్ ఆర్మీలో ఇది రెండుగా చీలేటట్టు, ఎందుకంటే ఫైజ్ హమీద్ మద్దతుదారులు కూడా చాలా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్కి కూడా మద్దతు ఇచ్చేటటువంటి పాకిస్తానీ జవాన్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఒక రకంగా సైన్యంలో చీలిక రావడానికి ఇది దారి తీస్తుంది. చీలిక వస్తుందని చెప్పలేము, చాలా పెద్ద బలమైనటువంటి సైన్యాల్లో ఒకటి పాకిస్తాన్లో. కానీ దీనివల్ల ఒక అసంతృప్తి వర్గం తయారవుతుంది. ఆసిమ్ మునీర్ వీళ్ళపైన ఆధిపత్యం సంపాదించే ప్రయత్నం చేస్తారు. ఫైజ్ హమీద్ని దెబ్బతీయడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ని దెబ్బతీయవచ్చు. కాబట్టి షబాజ్ షరీఫ్ మద్దతు ఉంటుంది. షబాజ్ షరీఫ్ మద్దతు అవసరం లేదు, ఎందుకంటే పాకిస్తాన్లో మిలిటరీయే సర్వా అయినప్పటికీ అది కూడా ఆయనకి లభిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇది పాకిస్తాన్లో తన ఆర్మీకి సంబంధించినంత వరకు తన పట్టుని పూర్తిగా బలోపేతం చేసుకునేందుకు ఆసిమ్ మునీర్ చేస్తున్నటువంటి ప్రయత్నము, ఆర్థిక సంక్షోభము, అంతర్గత కలహాలు, అదేవిధంగా ఉగ్రవాద సమస్య, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పష్తూన్ తెహ్రీక్ మూవ్మెంట్, అదేవిధంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీల తిరుగుబాటు, అదే సమయంలో ప్రభుత్వ వ్యవస్థల యొక్క పనితీరుకి వ్యతిరేకంగా గిల్గిట్ బల్టిస్తాన్లో ప్రజలు తిరుగుబాటు చేయడం, ఈ సమస్యలన్నీ నడుస్తున్నటువంటి సమయంలో పాకిస్తాన్లో సైన్యంలో ఎత్తులు పై ఎత్తులు, నువ్వు పెద్ద నేను పెద్ద, లేకపోతే నీది పై చేయ నాది పై చేయ అనేటటువంటి ప్రక్రియ నడుస్తోంది. పాకిస్తాన్ కూడా అస్థిర రాజకీయాల దిశగా వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.